ఇంకో విషయం నాది అయిపోయింది. దీనికి మళ్ళీ మాట్లాడుతాను, బైబిల్ సంబంధించిన అంశాలు మాట్లాడుతాను. వాటికి అలవాటు అయ్యి అందరికీ కానీ అక్కడికి వెళ్ళకూడదని కాదు, అక్కడికి వెళ్ళకూడదని ఏం కాదు. ప్రొఫెసర్, నేను ఒక ఇంటర్వ్యూ చూశాను. క్రాంతి, ఖమ్మం సాంబశివరావు గారు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి ఇంటర్వ్యూలో ఒక విషయాన్ని ప్రస్తావించినప్పుడు క్రాంతి గారు, సాంబశివరావు గారు కూడా ఒక విషయాన్ని ప్రస్తావించారు. వారు అంటున్నారు, క్రైస్తవులు ఒకే చర్చికి ఎందుకు వెళ్ళాలి, వారంకి ఒక చర్చికి వెళ్ళొచ్చు కదా అంటే అలాంటి నియమం ఏమీ లేదు, ఖచ్చితంగా వెళ్ళొచ్చు అంటూ సాంబశివరావు గారు వారు వ్యక్తపరిచినటువంటి విషయం. వారు మాట్లాడుతున్న ప్రతి మాటలో క్రైస్తవుని గురించి మాట్లాడుతున్నప్పుడు కొంచెం నాకు చాలా ఇబ్బంది అనిపించింది. అంతేకాకుండా అజయ్ బాబు తెలుసా అంటే తెలియదంటూ, అమ్మతేజ తెలుసంటే తెలియదంటూ కూడా వీరు మాట్లాడారు. కాబట్టి వీరు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా స్పష్టత తీసుకురావాలని, ఒక సంఘం నుంచి మరొక సంఘానికి వెళ్ళొచ్చు అన్నటువంటి మాటల్లో ఎలాంటి మరి స్పష్టత ఉందో లేదో తెలియజేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా అసలు వారు మాట్లాడినటువంటి ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు ఒకసారి వినడానికి మనము ప్రయత్నం చేద్దాం. ముందుగా వీడియో. విశ్వాసం మాత్రమే మీరు, పాస్టర్ కాదు మీరు. ఓకే, అది క్లియర్ అయిపోయింది. అండ్ జనరల్గా ఒక చర్చికి పోయిన వాళ్ళు ఇంకో చర్చికి ఇంకో వారం పోరు, దానికి కారణం ఏంది? ఒక చర్చికి పోయిన వాళ్ళు ఇంకో చర్చికి పోరంట. అవును, ఎందుకు అట్లా పోవటం? ఇప్పుడు ఒక చర్చి అలవాటు అయింది మనకి. అంటే ఇప్పుడు నేను అడుగుతున్నా, అంటే మీరు వెంటనే చెప్పేటట్టు చూసుకోండి, కొంత ల్యాగులు లేకుండా. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడికి పోతారు జనరల్గా, లేకపోతే అదే శనివారం రోజు కొంతమంది వెంకటేశ్వర స్వామి గుడికి కూడా పోతారు. అది ఒకటే రోజు 2 గుళ్ళను కూడా పోయేటోళ్ళు ఉంటారు హిందూ సాంప్రదాయ ప్రకారం, హిందువులు చేసేటటువంటి పని. కానీ ఆదివారం నాడు ఒకటే చర్చి పోతే బిలీవర్స్కే పోవాలి, లేకపోతే హోసన్నకే పోవాలి, లేకపోతే ఇంకొక దానికే పోవాలి. ఎందుకు ఇట్లా? అన్ని సమానం కాదా చర్చలు? చిన్నజారి గారి దగ్గరికి వెళ్ళి, మీరు ఎందుకండి శివుడి టెంపుల్ ఎప్పుడన్నా వెళ్ళారా, ఎందుకని నేనేమంటున్నా సాంబశివరావు గారు, మీరు ఒక్కటి అంటే నేను అడిగేదానికి మీకు సంబంధించిన అంటే సంబంధించిందే నేను చెబుతాను. మీరు షెడ్యూల్ అని అంటే నువ్వు మంచోను అని నన్ను అడగండి. లేదు, నా గురించి ఆన్సర్ చెప్పిన తర్వాతే మాట్లాడతాను. అదే చెప్పండి, ఎందుకు పోరు అది చెప్పండి. ఎందుకు పోరు అని అంటే, పోకూడదని ఏం లేదు. ఒక చోట అలవాటు అయ్యాం కాబట్టి ఆడకు పోతున్నాం అంతే తప్ప అవతల పోకూడదని ఏముండదు. ఇప్పుడు నేనున్నాను, ఇంతకుముందు ఏదన్నా పని మీద హైదరాబాద్ వచ్చినప్పుడు సండే వచ్చింది అనుకోండి, సండే నేను ఇక్కడ ఉండాల్సి వస్తే నాకు దగ్గరలో ఏది ఉంటే దానికి వెళ్ళిపోతాను. మీరు పోతారు? ఓకే, నేనే కాదు ఎవరైనా కానీ అంతే, ఎవరైనా. మీరు స్థానికంగా ఇప్పుడు నేను పక్కన ఆర్సీఎం చర్చ్ ఉంది అనుకోండి, వెళ్తాను. వెళ్తే మాకు అలాంటిది ఎక్కడున్నా యేసుక్రీస్తుని గురించి కదా చెప్పేది, అదే వాక్యం కదా. మాకు ఆ నియమం లేదు, చూసేవాళ్ళు అలా అనుకుంటారు. ఇప్పుడు మేము ఒక అలవాటు, ఒక చోటకి అలవాటు అయ్యి వెళ్తాం అంతేగాని ఆడికి వెళ్ళకూడదని కాదు, అక్కడికి వెళ్ళకూడదని ఏం కాదు. వెళ్తాం అక్కడికి. మనం ఫస్ట్ ఒక చోటకి వెళ్ళి, అలవాటు అంటే ఒక చోటకి వెళ్ళాం, మనం వెళ్తున్నాము సరే, అక్కడికి రెగ్యులర్గా వెళ్తా ఉన్నాం, అక్కడ మనకి అలవాటు. ఇప్పుడు ఎక్కడికైతే ఇప్పుడు మాకు కావాల్సిన వాక్యం యేసుక్రీస్తుని ఆరాధించాలి, మేము వెళ్తున్నాం ఒకసారి, అక్కడికి వెళ్ళకూడదని నియమం మాకేం లేదు. వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు, అట్లా వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు, మీకు తెలియదేమో. ఒక వారం ఒక చోటకి పోయేవాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నారు. రైట్, చూసారు కదా. ఒక్క చర్చికే ఎందుకు వెళ్ళాలి, ఏ చర్చికైనా వెళ్ళొచ్చు అని ఇక్కడ సమాధానాన్ని ఇచ్చారు. నేను కూడా హైదరాబాద్ పట్టణానికి వచ్చినప్పుడు ఆర్సీఎంకి వెళ్తానని చెప్పడం జరిగింది. ఎప్పుడైనా ఆర్సీఎం వాళ్ళు ప్రొటెస్టెంట్స్ చర్చికి రావడం మీరు చూసారా? అంతేకాకుండా మీరు వెళ్తానంటాం కూడా అది 100% అబద్ధం అది. కాబట్టి ఈ సమయంలో నేను కొన్ని విషయాలను మీకు స్పష్టత ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి కొన్ని విషయాలు మనము మాట్లాడుకుందాం. ఒక సంఘంలో రక్షించబడినటువంటి ఒక వ్యక్తి, ఒక వ్యక్తి రక్షించబడటానికి సేవకుడు చేసినటువంటి ప్రార్థన, ఒక వ్యక్తి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసినటువంటి సేవకుడు, ఒక సేవకుడు చేసినటువంటి బోధ, రక్షణ మారు మనసులోనికి తీసుకొచ్చినటువంటి ఆ పరిచర్య జరిగిన తర్వాత, ఆ పరిచర్యలో నుండి ఒక వ్యక్తి మరొక సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సేవకుడు కన్నీరు పెట్టుకుంటాడు. ముందుగా ఆ సంగతి సాంబశివరావు గారు గమనించకుండా మాట్లాడారు. అంతేకాకుండా సేవకుడు కష్టపడి సేవలో కన్నీటి ద్వారా రక్షణలోనికి నడిపించినటువంటి ఆత్మలను తనే కాస్తాడు సార్, తను కాయాలి కూడా, తన మందను మేపాలి కూడా. పేతురుతో యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాట, పేతురు నా మందని కాయాలి, పేతురు నా మందను నువ్వు మేపాలి అంటాడు. దాని అర్థం ఏంటి?
ఏ చర్చికైనా వెళ్ళమని కాదు సార్, ఏ సంఘానికైనా వెళ్ళమని కాదు అది. కాబట్టి క్రైస్తవ సావుకులుగా ఉన్నటువంటి కాపరులు కష్టపడి సంపాదించినటువంటి ఆత్మలను, విశ్వాసులను దోచుకుంటున్నటువంటి దొంగలు లేకపోలేదు. కానీ ఇక్కడ సాంబశివరావు గారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఏ సంఘానికైనా వెళ్ళొచ్చు అని. ఎలా వెళ్తారు సార్? ఎలా వెళ్ళాలి? అసలు ఎందుకు వెళ్ళాలి? వెళ్ళటానికి ఒకవేళ దారులు ఉన్నాయా? ఇప్పుడు మీరు చెప్పారు కిరణ్ పాలు తెలుసు, ఆ పాలు తెలుసు, ఈ పాలు తెలుసు అని చెప్పారు. ఏమండి, అందరు తెలుసు, కిరణ్ పాలు తెలుసు, ఆ పాలు తెలుసు అన్నారు. సార్, ఎవరైనా వాక్య అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, సంఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు సావుకులకు తెలిసినప్పుడు వారి సంఘములో కూడికలు ఏర్పాటు చేసుకొని వాళ్ళని పిలుచుకొని వాక్యాన్ని చెప్పిస్తారు. అంతేకాని ఈ సంఘంలో ఉన్నవాళ్ళు ఇంకొక సంఘానికి పొమ్మని ఎవరు చెప్పరు. అలా చెప్పారు అంటే ఆ వ్యక్తి దోచుకునే దొంగ అవుతాడు. అర్థమవుతుందా? ఇక రెండవది, కాంగ్రిగేషన్ అన్నీ కూడా కలవాలి. అంటే సో మెనీ డెనామినేషన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో చాలా డెనామినేషన్లు ఉన్నాయి, సంస్థలు కూడా ఉన్నాయి. ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. గడిచిన దినాల్లో క్రిస్ వచ్చాడు, హైదరాబాద్ వచ్చాడు. అక్కడ ఏమాత్రం కూడా డెనామినేషన్ భేదం లేకుండా సేవకులందరూ కూడా వెళ్ళారు. అలా వెళ్ళటానికి మనకు బహిరంగ సభలు చాలా జరుగుతూ ఉంటాయి. అర్థమవుతుందా? బహిరంగ సభలకు వెళ్ళొచ్చు, ఓకేనా? స్తుతి కూటాలకు వెళ్ళొచ్చు. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి క్రిస్ ఆరాధన లాంటి ఆరాధనలకు అందరూ వెళ్ళొచ్చు. కానీ తిరిగి ఎవరు రక్షించబడినటువంటి సంఘములో వారు వెళ్ళాలి. ఇది బైబిల్ యొక్క పద్ధతి. ఇది తెలియక సాంబశివరావు గారు చాలా రకాలుగా మాట్లాడారు. నేను వెళ్తాను, మీరు ఎందుకు వెళ్తారు సార్ ఆర్సీఎం చర్చ్కి? ఏమన్నా రోమన్ క్యాథోలిక్లో మీరు ఏమన్నా బాప్తిస్మం పొందారా ఏంటి? నాకు ఖాళీగా ఉన్నప్పుడు ఏ సంఘానికైనా వెళ్తాను, అది వేరే విషయం. ఇప్పుడు వరంగల్లో ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, అన్ఎక్స్పెక్టెడ్గా విజయవాడ వెళ్ళాడు. అక్కడ ఆ వారం వరకు, అంటే ఆ రోజు వరకు, ఆ రోజు ఆదివారము, అక్కడ అనారోగ్యంగా ఉండి వెళ్ళాడు, తిరిగి రావడానికి వీలు కాలేదు, అది వేరే విషయం. అది కానీ సంఘాలన్నీ తిరుగుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడటం అనేది సేవకుల యొక్క మనస్సును గాయపరిచినట్టు వారు అవుతారు సార్. ఇలాంటి విషయం పైన మీరు క్లారిటీ ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇక మీరేం చెప్పారంటే అమ్మతేజ ఎవరో తెలియదన్నారు. అమ్మతేజ ఎవరో తెలియదనే వ్యక్తిగా మీరు ఉన్నారు అంటే మీరంత బిజీ షెడ్యూల్లో ఉంటారా ఏంటి? యూట్యూబ్లో 24/7 ఉంటారు, అనేక వీడియోస్ పెడతా ఉంటారు, నాకు కూడా షేర్ చేస్తూ ఉంటారు నా వాట్సాప్ నెంబర్కి. మీరు కూడా అంత బిజీ అయితే కాదు కదా. అమ్మతేజ తెలియదని ఎందుకు అనాలి? అమ్మతేజ గురించి ఎందుకు తెలియదు అనాలి? రెండు, ఇక అజయబాబు ఎవరో తెలియదు అన్నారు. అజయబాబు ఉండేదే ఖమ్మంలో. అంతేకాకుండా ఇప్పటివరకు మీరు ఒక విషయం చెప్పారు ఏంటంటే అసలు నాకు ఈ వీడియోస్ చేయటం కూడా తెలియదు, దీనికి కారకులు ఎవరంటే ప్రవీణ్ పగడాల గారు అన్నారు. ప్రవీణ్ పగడాల గారే నాకు ఇది నేర్పించారు అన్నారు. సార్, ఆయన నేర్పిస్తే ఆయన చనిపోయినప్పుడు ఆ మరణం గురించి ఫైట్ చేసిన వ్యక్తి అజయ్ బాబు. మీరు ఎక్కడ ఉన్నారు సార్? అప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారు? ఎక్కడ కనిపించలా? అర్థమైందా? ఏ విషయంలో మీరు ప్రస్తావించలా, ఏ విషయాన్ని కూడా ఖండించలా. ఈరోజు ఏదో 2 మాటలు మాట్లాడారు తప్ప ఆ రోజున అజయ్ బాబు ఫుల్ ఫైట్ చేశాడు. ఆ సందర్భం నుంచి ఫైట్ చేసుకుంటూ వస్తూ జైలుకి కూడా వెళ్ళాడు. అర్థమైందా? అలాంటి వ్యక్తి కూడా తెలియదని మీరు అక్కడ కూర్చొని మాట్లాడటం అనేది ఇది కరెక్ట్ కాదు సార్. మీకు మాట్లాడటం చేత కాకపోతే మాట్లాడకండి, అది వేరే విషయం. కానీ తెలియదనే విషయం ఉంది చూసారా, అసలు అలాంటి ప్రస్తావన అనేది మాట్లాడకూడదు. నాకు తెలుసు, కానీ అతను ఏం పని చేస్తున్నాడు, ఏం పని చేయబోతున్నాడు అలాంటి విషయాలు తెలియకపోవచ్చు. కానీ పలానా వ్యక్తి పలానా రోజున పని చేశాడనే విషయం తెలుసుకున్నాడు కదా, చూశాడు కదా మీరు కూడా ఆయన చేయంగా. కాబట్టి మీరు తెలియదంటాం కూడా ఇవి నచ్చలా. కాబట్టి ఈ సమయంలో క్రాంతి గారు చక్కని ప్రశ్నలు అడిగారు. మరి నిజంగా ఈయనలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, ఉద్దేశాలు బయటకు తీసుకొచ్చారు. అందులో బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. ఓకేనా? రైట్. ఈ సమయంలో మనం ఒక క్లారిటీ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ క్లారిటీ అంటే, దయచేసి గమనించండి. సంఘ కాపురులారా, సంఘ బోధకులారా, సంఘ విశ్వాసులారా, ముఖ్యంగా విశ్వాసులతో మాట్లాడుతున్నాను. విశ్వాసులారా, మీరు ఏ సంఘంలో రక్షించబడ్డా ఆ సంఘంలో హ్యాపీగా ఉండొచ్చు. అది ఏ సంఘం అన్నా కానివ్వండి. అర్థమవుతుందా? ఏ సంఘమైనా కానివ్వండి. అయితే సంఘాన్ని బట్టి పరలోకంలో తీర్పు తీర్చబడదు. అర్థమవుతుందా? ఒకవేళ మీరు మారు మనస్సు, పాప క్షమాపణ,
రక్షణలోనికి కనుక రాకుండా ఏ సంఘంలో ఉన్నప్పుడు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ మీరు మారు మనసు పశ్చాత్తాపం కలిగినటువంటి మీ ప్రార్థనా జీవితాన్ని మారు మనసుగా మార్చుకొని బాప్తిసం పొందితే మాత్రం ఏ సంఘంలో బాప్తిసం పొందినా ఈ బాప్తిసమే కరెక్ట్ అంటానికి వీలు లేదండి. ఎక్కడ మీకు అనుకూలమైనటువంటి దైవసేనులు సువార్త ద్వారా మీకు రక్షణలోకి మిమ్మల్ని నడిపించారో, సువార్త ద్వారా ఎవరికైతే మారు మనసు కలిగిందో, సువార్త ద్వారా ఎవరైతే బాప్తిస్మం పొంది రక్షణలోకి వచ్చారో ఆ సావుకుణ్ణి, ఆ సంఘాన్ని మీరు లైఫ్ టైంలో విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మీకు తల్లిదండ్రులు మీ ఇంట్లో ఒక జన్మనిస్తే ఇక్కడ ఈ పాస్టర్ గారు ఈ సంఘం ద్వారా మీకు పునర్జన్మ కలిగింది. పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం చేయబడ్డారు మీరు. అంటే ఒక జన్మ నుండి మరొక జన్మకు వచ్చారు. ఈ జన్మకు రావటానికి కారణం ఎవరంటే ఇదిగో నీకు సువార్తను చెప్పి నిన్ను రక్షణలోకి నడిపించినటువంటి ఆ కాపరి. కాబట్టి ఆ కుటుంబాన్ని, ఆ సంఘాన్ని, ఆ బోధను నీ జీవితంలో ఎప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టావు అంటే నువ్వు కూడా తప్పు చేస్తున్నటువంటి విశ్వాసవే. కాబట్టి ఒకవేళ ఈ వీడియోని విశ్వాసులు చూస్తున్నట్లయితే ప్రేమైనటువంటి స్నేహితులారా, దయచేసి మీరు రక్షించబడినటువంటి సంఘంలోనే ఉండాలి తప్ప వేరొక సంఘంలో ఉండటానికి వీరు లేదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా పలానా వ్యక్తి, ఎవరో ఒక వ్యక్తి మంచి బోధ చేస్తున్నాడు, ఏమండి, మంచి బోధ చేస్తున్నాడు, మంచి బోధకుడు, ఓకేనా, ఈ సంఘాన్ని విడిచి అక్కడికి వెళ్ళకూడదు. ఒకవేళ ఆయన బోధ మీరు వినాలి అనుకుంటే, ఆ బోధను మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే మీ సంఘంలోకి ఆ సేవకుడిని ఇన్వైట్ చేయండి. ఆ సేవకుడి యొక్క బోధను మీరు కూడా వినండి, తప్పే ఉంది. ఒకవేళ మీ పాస్టర్ గారి కంటే మంచిగా చెబుతున్నాడు అనుకోండి, మీ సంఘంలోనికి ఆ వ్యక్తిని పిలుచుకొని వాక్య పరిచయం చేసుకోవచ్చు. 2, ఒకవేళ అదే సేవకులు, ఆ మంచి సేవకులే, ఆ మంచి బోధకులే మీ పట్టణంలో సభలు పెట్టారు, ఓకేనా, సభలు పెట్టారు, ఆ సభలకి సహకరించి ఆ ప్రాంతంలోకి వెళ్ళండి. అక్కడ మంచి వాక్యాన్ని వినండి, తిరిగి మరల మీ సంఘంలోకి రావాలి. ఇప్పుడు గమనించండి, మీకు జన్మ జరిగినప్పుడు మీ తల్లిదండ్రులు పేదవాళ్ళు అనుకోండి, ఎదురు వాళ్ళు ధనవంతులైతే ఈ తల్లిదండ్రులు విడిచిపెట్టి అక్కడికి వెళ్ళే అవకాశం లేదు కదా. అలాగే ఆత్మీయ విషయంలో కూడా యేసుక్రీస్తు చెప్పారు నికోదేముకి, అయ్యా నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? మరొకసారి తల్లి గర్భంలో జన్మించాలి. అయ్యా మరి నేను ముసలివాడిని అయ్యాను కదా, మరొక జన్మ రావాలంటే నేను తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ జన్మించాలా అని అడుగుతాడు ఆయన. కాబట్టి అలాంటి గొప్ప జన్మ, అలాంటి గొప్ప ఆశీర్వాదం, అలాంటి గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. సో దేవుని ప్రజలారా, దేవుని బిడ్డారా, ఎప్పటికీ కూడా జన్మ, పునర్జన్మ, చాలా ఇది గుర్తుపెట్టుకోవాలి. పునర్జన్మ ఇచ్చినటువంటి సువార్త సేవకుడు, పునర్జన్మనిచ్చినటువంటి సంఘ కాపరి, పునర్జన్మను పరిచయం చేసినటువంటి బోధకుడు, ఆ సంఘాన్ని నీ లైఫ్ టైంలో విడిచిపెట్టకుండా ఉంటే నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. అంత అర్థమవుతుందా? నువ్వు ఆశీర్వాదానికి వారసుడవుతావు. అంతేకాని మరి ఈ సంఘం, ఆ సంఘం, ఇక్కడ డెనామినేషన్ ఫీలింగ్స్ చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నేను మీకు ఫైనల్గా ఒక మాట చెప్పనివ్వండి. ఏ సంఘంలో నువ్వు ఉన్నా, ఏ సహవాసంలో నువ్వు ఉన్నా, 2 ఉన్న సంఘంలోనూ ఉన్నా, 10 మంది ఉన్న సంఘంలో ఉన్నా, 1000 మంది ఉన్న సంఘంలో ఉన్నా, 20,000 మంది ఉన్న సంఘంలో ఉన్నా, లక్షల మంది ఉన్నటువంటి సంఘంలో ఉన్నా, ఒక్కరి గురించి చెబుతున్నాను, నేను నీ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా బ్రతకకపోతే, నిష్కలంకుడిగా బ్రతకకపోతే, నిందారహితుడిగా బ్రతకకపోతే నీకు పరలోకం లేదు. నీ సంఘాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చాడు, నీ జీవితాన్ని బట్టి, నీ బ్రతుకుని బట్టి తీర్పు తీరుస్తాడు. అర్థమవుతుందా? నీ బ్రతుకు ఎలా ఉందో దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. సో కేర్. ఈ సమయంలో ఈ సంఘాన్ని విడిచి మరొక సంఘానికి వెళ్ళి, మరొక సంఘాన్ని విడిచి ఈ సంఘానికి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ సమయంలో తిరిగి మీ సంఘంలోకి వెళ్ళండి, మీరు దీవించబడతారు. తిరిగి మీ సంఘంలోకి వెళ్ళండి, ఆశీర్వదించబడతారు. మీరు వెళ్ళిన సంఘంలో వెంటనే ఈరోజు వెళ్ళారు, వెళ్ళగానే మిమ్మల్ని చూసి సాక్ష్యాలు చెప్పించారా, మంచి వాళ్ళని పొగిడారా, అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. మీకు మంచి స్వరం ఉంది బ్రదర్, మంచి పాట పాడగలిగినటువంటి శక్తి ఉందని చెప్పి అంటున్నారా, అది కొద్ది రోజులే ఉంటుంది. కానీ మీ సేవకుడి కన్నీరుని చూసారా, అది నిరంతరం ఉంటుంది. ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరులారా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు బాగుండాలి అంటే, మీరు దీవించబడాలి అంటే, మీరు ఆశీర్వదించబడాలి అంటే తిరిగి లెట్స్ గో టు అవర్ చర్చ్. మీ చర్చ్కి వెళ్ళండి, మీకోసం కన్నీరు కార్చి సువార్త ప్రకటించి
మీకు పునర్జన్మను ప్రసాదించినటువంటి ఆ సావుకుని దగ్గరికి వెళ్ళండి. అప్పుడే ఆ పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానానికి విలువ. దానిని బాప్తిస్మం అంటుంది, బ్యాప్టిజో అంటుంది. సో ఆ సంఘంలో మీరుంటే దైవ దీవెనలు, దేవుని యొక్క కృప మిమ్మల్ని వెంబడిస్తుంది. మీ సావుకునికి సరి అయినటువంటి ఒకవేళ క్రమం తెలియట్లేదా, మీ ద్వారా అతడు నేర్చుకుంటాడు. ఒకవేళ క్రమమైనటువంటి బోధన తీసుకురావాలనుకుంటున్నారా, ఒకవేళ మీ సంఘంలోకి అలాంటి స్పీకర్స్ని ఇన్వైట్ చేయండి. అంతేకాని మీరు మాత్రం ఆ సంఘాన్ని, ఆ సేవను, ఆ సేవకుణ్ణి ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా మీరు ముందుకు వెళ్ళకూడదు. ఈ ఒకవేళ సాంబశివరావు గారు చెప్పారు, ఇంకొక ఆయన చెప్పాడు అని చెప్పేసి మీరు బయటికి వెళ్తే ఒక రోజున నువ్వు ఎంత గొప్ప పని చేసినా, ఎంత బలమైన సేవ చేసినా, ఎంత గొప్పగా నువ్వు వాడబడ్డా ఒక రోజున ఫెయిల్ అవుతావు లైఫ్లో. కారణం ఏంటంటే నీ సేవకుని యొక్క కన్నీరు నీకు శాపంగా మార్చబడుద్ది. తెలుసా నీకు ఈ సంగతి? కాబట్టి ఈ సమయంలో వీడిని వీక్షించిన మరి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాం. ప్రాముఖ్యంగా మరి కేఆర్టీవీ క్రాంతి గారికి శుభాలు. ప్రాముఖ్యంగా మరి నాకు ఎంతో ఇష్టమైనటువంటి వక్త సాంబశివరావు గారు, మిరప తోటలో మిరపకాయలు వేసినప్పుడు మీ పంట మీరే కోసుకుంటారు సార్, మరొకరు వచ్చి కోస్తూ ఊకుంటారా ఏంటి? అర్థమవుతుందా? మీ చేల్లోకి మీరే వెళ్ళాలి, వేరే వాళ్ళు వెళ్తూ ఊకుంటారా ఏంటి? వేరే సంఘాల్లోకి వెళ్ళొచ్చని స్టేట్మెంట్ ఇచ్చారు. బ్రదర్, మీరు అలా ఇవ్వకూడదు. దయచేసి ఈ మాటలు మీరు వాపసు తీసుకోవాలి. మరొక వీడియో కూడా క్లారిటీ చేసి ప్రజలందరూ కూడా తెలియచేయండి. ఎవరు కూడా ఇంకొక సంఘానికి వెళ్ళటానికి వీల్లేదు. వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, తప్పే లేదు. వాళ్ళకు స్తుతి కూడిక పెట్టారు, వాళ్ళకు ప్రత్యేకమైన ఆరాధన పెట్టుకున్నారు, వెళ్ళొచ్చు. కానీ తిరిగి నీ సంఘంలో రావాలి. ఎవ్రీడే ఎక్కడికైనా వెళ్తున్నావా ఆరాధనల కొరకు వెళ్ళు, ఎవరు తండ్రు. కానీ తిరిగి ఆదివారం ఆరాధనలు మాత్రం నీ సేవకునితో కలిసి ఆరాధన చేయాలి. అది మీకు ఆశీర్వాదం. ఒకవేళ ఈ మాటలపైన స్పందించి నాతో మాట్లాడాలని అనుకుంటే మాత్రం నా నెంబర్ స్క్రోల్ అవుద్ది, వాట్సాప్ నెంబర్కి నాది కాల్ చేయండి, లేదా మీరు డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. అంతేకాకుండా మీరు ఏమైనా మెసేజ్ పెట్టాలనుకుంటే దయచేసి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇక్కడ మెసేజ్ పెడితే తిరిగి అది వెళ్ళిపోతూ ఉంటుంది, యూట్యూబ్ వాళ్ళు తీసేస్తూ ఉన్నారు. బట్ అలాంటి మెసేజ్లు అన్నీ కూడా, కాబట్టి మీరు మెసేజ్ ఇక్కడ పెట్టినా ఉండదు, నాకు రాదు, షేర్ కాదు. కాబట్టి మీరు మెసేజ్ పెట్టాలనుకుంటే వాట్సాప్ నెంబర్ నాది స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి రండి. అంతేకాకుండా మీ ప్రాంతాల్లో ఇలాంటి విషయాలపైన ఎవరైనా మాట్లాడితే గద్దించండి, ఖండించండి. విశ్వాసులు ఒకే సంఘంలో ఉండాలి, ఏకాత్మ కలిగి, ఏక మనస్సు కలిగి, ఒకే మనస్సు, ఒకే ఆత్మ, ఒకే దేవుడు మనకున్నాడు. సో ఒకే సంఘం నీకు ఉండాలి. ఎక్కడ రక్షించబడ్డా ఒకే సంఘం ఉండాలి. నీకు ఒకే తండ్రి ఎలా ఉన్నాడో ఒకే సంఘం ఉండాలి. ఇది బైబిల్ యొక్క సిద్ధాంతం. ఈ సమయంలో మీ అందరికీ కూడా శుభాలు. మరి సాంబశివరావు గారికి కూడా శుభాలు తెలియజేసిన మన మధ్యలో లేనటువంటి ప్రవీణ్ పగడాల గారికి కూడా ప్రెస్ గాడ్, దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.